పాత్రికేయ మిత్రులు ఇక్కడ మండలాధ్యక్షులు కూడా చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండలాధ్యక్షులు. అయితే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి ఇప్పుడే నేను మాటలల్లో సర్వోత్తమ్ గారికి చెప్తున్నా. నేను ఆ రోజు అమెరికాలో అనుకోకుండా అమెరికాకు యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మీటింగ్ ఉండడం వల్ల అమెరికా పోవడం జరిగింది. సో ఆ రోజు కార్యక్రమానికి రాలేకపోయినందుకు ముఖ్యంగా ఈరోజే అమెరికా నుంచి వచ్చిన ఎందుకంటే ఇంత పెద్ద నాయకుడు ఆ రోజు మనం లాస్ట్ చివరి చూపులు చూసుకోలేని పరిస్థితి గురించి చాలా చింతిస్తుంది. సర్వోత్తమ్ గారికి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు పొద్దున్నే వచ్చినా కూడా ప్రత్యేకంగా ఈరోజు పర్సనల్గా కలిసి వారికి శ్రద్ధాంజలి ఘటించాలని ప్రాంతానికి రావడం జరిగింది. మాలాంటి నాయకులు చాలామంది ఈరోజు నేను తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలోనే వాస్తవంగా దామోదర్ రెడ్డి గారు లాంటి లీడర్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాజకీయాలల్లో 4 రూపాయలు ఖర్చు పెట్టి రాజకీయం చేసినటువంటి నాయకులు, 4 రూపాయలు ఎన్నికేసినటువంటి నాయకుల్ని చాలామందిని చూసాం. ఖర్చు పెట్టినటువంటి నాయకులను ఈరోజు ఆయనకి ఎంత ఆస్తి ఉండే అదే మాట్లాడుతున్నాం. ఎంత ఆస్తి ఉండే ఏముండే ఇవాళ మొత్తం రాజకీయాలకి ఆయన తరతరాల నుంచి వచ్చిన ఆస్తులను కూడా ప్రజల కోసం రాజకీయాల కోసం ఈరోజు పెట్టి ఈ స్థాయి నాయకుడు మనకు దరిదాపుల్లో కనపడడు, ఇక రారు కూడా. మాలాంటి యువ నాయకులను కూడా ఆయనను ఆదర్శవంతంగా తీసుకోగలుగుతాం. కానీ ఆయన చేసిన పని ఇప్పుడు అయితే గొప్పలు చెప్తలేదు. ఏది అరే అంత ఆదర్శ ఆయన చూసి అడుగుదాడలు నడవంటే అది అడుగుదాడలు నడిచే ధైర్యం కూడా మాకు లేదు. ఎందుకంటే దానికి ఆయనతోటే అయింది, ఆయనతోటే అవుతుంది. ఇంకా వేరే ఇంకెవరు కూడా పని చేయలేరు. రానున్న తరాలలో కూడా సరే ఆస్పెక్ట్ పక్కన పెడితే అట్లీస్ట్ ఎథిక్స్ అంటే మునుగోడు ఎన్నికలలో ముఖ్యంగా ఆయన వయసు అప్పటికి మేమందరం పిల్లలం ఆడ మునుగోడులో పనిచేస్తుంటే ఇన్ఛార్జ్ ఇస్తే ఒక చిన్న బూత్ పైసలు ముడతలేవంటే కూడా ఆ బూత్కి వచ్చింది రోజు నేను ఉన్న ఏరియా. నేను అన్న ఎందుకంటే ఓపిక ఏది ఎక్కడి నుంచి వచ్చింది ఓపిక అంటే పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి తత్వం దామోదర్ రెడ్డి గారు. అంత మంచి నాయకుడు ఈరోజు కోరుకోవడం పార్టీకి పెద్ద దెబ్బ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఇండిపెండెంట్గా అంటే ఆ రోజులో అంత పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు 1978లో కూడా చెప్తున్నారు. ఇందిరాగాంధీ గారు వస్తే ఇందిరాగాంధీ గారు ఎమ్మటి యూత్ కాంగ్రెస్ నాయకులుగా అప్పుడు కాంగ్రెస్ స్థాయిలో వచ్చినటువంటి చీలికల వల్ల ఆమెకు వీలైనంత వరకు ఆమె ఎక్కడ పోయినా కానీ ఆమె వెనువెంటనే ఉండి ఆమెకు అన్ని సహాయ సహకారాలను అందించి ఆ రోజుల్లో పరిస్థితులకు ప్రతి దగ్గర టెంట్లు వేసుకుంటూ తిరిగినటువంటి నాయకుడు యువజన కాంగ్రెస్ నాయకుడిగా దామోదర్ రెడ్డి గారు. ఇక్కడ చాలామంది యువకులు యూత్ కాంగ్రెస్ వరకు ఆయనతో నిలబడరు. కాబట్టి ఇక్కడ చాలామంది కూడా ఈరోజు ఆ రోజులలో ఆయన చేసినటువంటి నాయకత్వం ఈరోజు చేయలేని పరిస్థితి. కానీ అట్లీస్ట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా కలిసిన పొద్దున నేను ముఖ్యమంత్రి గారు కూడా మనం వచ్చినప్పుడు క్లియర్గా చెప్పిండ్రు రానున్న రోజులలో ఈ ప్రాంతంలో ఎందుకంటే చాలామంది కార్యకర్తలు ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఆయన హయాంలోనే వచ్చినారు. అందరూ ఇప్పటికీ అటాచ్మెంట్ సిస్టమ్ అంతా అటాచ్ చేయండి వీళ్ళకి. కాబట్టి సర్వోత్తమ్ రెడ్డి గారు ఇటు ఈ ప్రాంతానికి కొంచెం ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటూ వాళ్ళ నాన్నగారి కోరిక మేరకు డెఫినెట్గా నేను పార్లమెంట్ సభ్యులుగా సర్వోత్తమ్ రెడ్డి గారు ఒక సోదర భావంతో ఆయన వెనువెంటనే ఉంటా. ఏదైనా ఫ్యూచర్లో కూడా ఏదన్నా రాజకీయంగా ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబాన్ని మనకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు, లేకపోతే తల్లిదండ్రులు పదవులు ఇచ్చిపోతారు. కానీ ఆస్తుల విషయానికి వస్తే మీ అందరికీ తెలియదు ఏం లేదు. వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తులలో ఇప్పుడు వీలైన కాబట్టి మనమేనే ఖర్చు పెట్టిపోయాడు నాయకుడు. కాబట్టి డెఫినెట్గా నేను ఒక మా ఇద్దరి మధ్యన ఏజ్లో నేను కొంచెం 1-2 ఇయర్స్ పెద్ద ఉంటా. కాకపోతే మేము డెఫినెట్గా రానున్న రోజులలో కలిసి పనిచేస్తాం. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరితో కూడా వాళ్ళ సమస్యలలో పాల్పంచుకుంటాం. ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా కానీ డెఫినెట్గా మీ అందుబాటులో ఉండి
సర్వోత్తమ్ గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ నేను సర్వోత్తమ్ గారితో కోఆర్డినేట్ చేసి పనిచేసుకుంటామని